ఒకసారి ఆకాశంలో ఉన్న పక్షులకి అడవిలో ఉన్న మృగాలకి మధ్య తీవ్రమైన యుద్ధం మొదలైంది. ఆ పక్షులకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఆ మృగాల్ని ఓడి తప్పదండి. ఇంతలో ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక పిరికి గబ్బిలం ఏ వర్గంలో చేరాలో తేల్చుకోలేకపోయింది. పక్షుల మృగాల గెలిచే వైపు ఉండటమే నాకు మంచిది. గెలుపు వైపు మృగాలు ఉండడం చూసి ఆ జిత్తులు మారి గబ్బిలం మృగరాజు సింహం దగ్గరికి వచ్చి ఇలా అంది. నేను కూడా మీలా జంతువునే, నన్ను మీతో కలిసి పోరాడనివ్వండి. అందరం కలిసి ఆ పక్షుల్ని ఓడిద్దాం. సరే, కలిసి పక్షుల్ని ఓడిద్దాం. తరువాత మెల్లగా యుద్ధంలో పక్షులది పైచేయి అయింది. వెంటనే గబ్బిలం మార్గం మార్చి పక్షుల రాజా గద్ద దగ్గరికి పరిగెత్తింది. రాజా, నాకు పక్షులాగే రెక్కలున్నాయి, కాబట్టి మీతో కలిసి పోరాడనివ్వండి. మృగాల్ని ఓడిద్దాం. స్వాగతం గబ్బిలమా, మనం తొందరలోనే మృగాల్ని ఓడించబోతున్నాం. అలా యుద్ధం కొనసాగుతుంటే అవకాశవాది గబ్బిలం అటు ఇటు వర్గం మార్చుకుంటూ వచ్చింది. ఒకసారి పక్షుల వైపు ఉంటే మరోసారి మృగాల వైపు. ఆఖరికి యుద్ధం నిలిపివేయబడింది. అలా అడవిలో శాంతి నెలకొనింది. చూడు గద్దా, ఇక నుంచి పక్షులు మృగాలు స్నేహితులు. అవును సింహం, ఇక నుంచి మనం ప్రశాంతంగా జీవిద్దాం. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు జట్టులు మార్చిన గబ్బిలం పద్ధతిని అటు మృగాలు ఇటు పక్షులు రెండూ తప్పు పట్టాయి. సిగ్గులేని గబ్బిలమా, ఇక నీకు స్నేహితుల్ని పొందే అర్హత లేదు. నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండకూడదు. అలా గబ్బిలంతో తన జాతి మొత్తం అడవిని విడిచి పక్షులకి మృగాలకి దూరంగా చీకటి గుహలో ఒంటరిగా బతకాల్సి వచ్చింది. అలాంటి